నిజమైన దేవుడు యేసుక్రీస్తు రాజు. ఇక నుండి దేవుని ప్రేమించు. యేసయ్య నిజ దేవుడా, సత్యం తెలుసుకో. ఓకేనా? ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించింది ఆయనే, మనల్ని సృష్టించింది కూడా ఆయనే. ఓకేనా? ఆయన నమ్ముకుంటే మన ఊరు, మన పేరు ఏది మారదు, మన హృదయం మారుతుంది. ఈ క్షణమే మనం మరణించవచ్చు. మరణించిన తర్వాత మన భార్య, మన పిల్లలు, మన ఇల్లు, మన పేరు ప్రఖ్యాతలు, మన స్నేహితులు, మన బంధువులు ఎవరు మన వెంట రారు. మన దేహానికే మరణం ఉంది కానీ మన ఆత్మకు మరణం లేదు. ఆత్మ దేవుని లోకంలో ఉండాలంటే మనం ఇప్పుడే బ్రతుకున్నప్పుడు ప్రేమించాలి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు రాజు. ఓకేనా? ఇక నుండి దేవుని ప్రతి ఆదివారం గుడికి పో, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళు. ఓకేనా? ఉదయం లేవగానే ప్రార్థన చేసుకో, మళ్ళీ రాత్రి పండుకుంటప్పుడు ప్రార్థన చేసుకో. ఇంకా మనం ఈ లోకం గురించి ఆరాటపడదు. ఎప్పుడే క్షణం మరణించలేదు మనం. కానీ పరలోక రాజ్యంలో యుగ యుగములు మనం ఇక్కడ కొన్ని రోజులు బ్రతుకుతాం, కానీ అక్కడ యుగ యుగములు బ్రతుకుతాం, ఎప్పటికి బ్రతుకుతాం. ఆ లోకం గురించి, ఆ పరలోక రాజ్యం గురించి మనం ఆరాటపడాలి. కానీ బ్రతికిన దినం వల్ల నువ్వు నీతిగా బ్రతకాలి. దేవుని ప్రేమ తెలుసుకొని బ్రతకాలి. ఓకేనా తాత? నిన్ను యేసయ్య దీవించును గాక. ఆమేన్.